వికారాబాద్ జిల్లా పేలాల మండలం బెన్నూరు గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి యేసు పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యేసు చెప్పిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ప్రేమ, కరుణ, దయ, జాలి చూపే మహోన్నతమైన వ్యక్తి అని యేసు ప్రభును కొనియాడారు. ఈ సందర్భంగా బెన్నూరు గ్రామంలో కమ్యూనిటీ వాళ్లు నిర్మాణం చేసుకోవడానికి సహకరించాలని ఫాస్టర్ విజ్ఞప్తి చేయడంతో అందుకు ఎమ్మెల్యే స్పందించి వెంటనే అధికారులకు ఆదేశించి వెంటనే పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యతను ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరుగుతుందన్నారు. సాయం చేయాలి, వచ్చిన ప్రతి ఒక్కరికి సరంతరంగా అన్న. ఈ సమయంలో ఎవరు పెద్దలు టైం లేదు, అన్నని మాట్లాడతాడు. గౌరవ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్న గారు సందేశాలు ఇస్తారు. ఈరోజు బెన్నూరు మెథడిస్ట్ చర్చి క్రిస్మస్ సందర్భంగా చర్చి పాస్టర్ సముద్రం గారికి, పెద్దలు గురురాజు గారికి, గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నారసింగ్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, పిఎస్ఐ చైర్మన్, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి, హనుమంత్ గారికి, భీమన్న గారికి, అక్బర్ బాబు గారికి, వేదిక వెళ్ళినటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి క్రైస్తవ సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు డిసెంబర్ నెల అంటేనే మనకు గొప్ప ఒక అనుభూతిని ఇచ్చేది, గొప్ప మహానుభావుడు జన్మించినటువంటి డిసెంబర్ నెల 25 అంటేనే ప్రపంచమంతా కూడా ఒక మంచి అద్భుతం జరిగినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి దినం అని చెప్పి పసిగుణ మొదలు పంట ముసలి వరకు అందరం కూడా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరొకసారి ఇది చేసుకుంటూ తను ఏదైతే చెప్పిండో అందరూ బాగుండాలా, నేను బాగుండాలి, ఇతరులు కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పి ఏదైతే ఒక మంచి మారని చెప్పిండో ఈ రోజు కూడా వారు చెప్పినటువంటి దిక్సూచిని మనం ఆచరిస్తున్నామంటే ఎంత ముందు చూపుతో చేసి చెప్పిండో మహానుభావుడు మనం ఇప్పటికీ ఒకసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువత యేసు ప్రభు ఏదైతే చెప్పిండో ఆ మార్గాన నడవడానికి మనం ఖచ్చితంగా గట్టిగా కూడా మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తను చేసేది, తను చూపించినటువంటి దారి ఎటువంటిది అంటే మనం అందరం కూడా ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వాలు చేయలేనటువంటి పని ఈరోజు ఒక మంచి విద్యారంగంలో కానివ్వండి, పట్టణ ప్రాంతమే కాకుండా పల్లె ప్రాంతమే కాకుండా మామూలు గూడాలలో తండలలో కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ కూడా ఏ సంపద, ఏ భూములు ఏది అవసరం లేదు, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో రిచర్ మైనారిటీ ట్రస్టులు ఎక్కడ పోయినా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుండి ప్రభుత్వంతో పోటీ పడి సమాజంలో మంచి విద్యను అందించడానికి ముందున్నారు. దాన్ని ఇంకా కూడా కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటే దానికి సంపూర్ణంగా నా వంతు కూడా తప్పకుండా సహాయ సహకారాలు ఉన్నాయి. విద్య పైన ఏ విధంగా అయితే గవర్నమెంట్తో తలపడి పనిచేసిందో సేమ్ టైం వైద్యం పైన కూడా మంచి వైద్యాలు, ఎందుకంటే బీద బడుగు పడిన వర్గాలకు ఒక మంచి వైద్యం ఇచ్చుట్లో కూడా ముందు ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా కూడా మనమంతా కూడా వచ్చి దాన్ని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. తప్పకుండా ఇప్పుడు సముద్రం చెప్పినట్లు ఇక్కడ మీ దగ్గర ఏదైతే 600 జాగా ఉన్న 600 స్క్వేర్ యార్డ్స్ ఉన్నదని చెప్పిండ్రు. కమ్యూనిటీ కావాలన్నా ఏది కావాలనో మీరు ఖచ్చితంగా ఒక ఎస్టిమేషన్ నేర్పిస్తే ఇంకా అధికారులు పంపిస్తే అది గత ప్రభుత్వం చెప్పినట్లుగా మాటలు చెప్పి ప్రభుత్వం నాకు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం.
ఈ సంక్షేమాలు ఎలా ఉన్నా కానీ, ఎందుకంటే తక్కువ టైంలో మీరందరూ కూడా కష్టపడి తక్కువ టైంలోనే కాంగ్రెస్ పార్టీని నన్ను ఎమ్మెల్యే గెలిపించిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర మీది ఖచ్చితంగా ఉన్నది. మీరు ఏదైతే నాకు ఎప్పుడు పనిచేసిందో ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోను. మీకు అన్ని రంగాల్లో మీరు అడగకుండా రాజకీయ రంగాల్లో కానివ్వండి, రేపు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా మొదటి ప్రాధాన్యతగా దళితులకు కానివ్వండి, గిరిజనులకు కానివ్వండి, క్రైస్తవ సోదరులకు అందరూ కూడా మొట్టమొదటి ప్రియారిటీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా, యేసు పుట్టినరోజు సందర్భంగా మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానివ్వండి, సముచిత స్థానం మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, రేపు ఇంట్లో వచ్చిన త్వరలోనే హౌసెస్ కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. దాంట్లో కూడా ఖచ్చితంగా మీకు సముచిత స్థానం ఖచ్చితంగా ఇచ్చి, ఖచ్చితంగా ఇల్లు కూడా మీకు లేని వారికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దాంతోపాటు రిజర్వేషన్ కాకుండా అది త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. పింఛన్లు ఏ సంక్షేమ పథకం వచ్చినా మొట్టమొదటిగా మీకు ఫస్ట్ ప్రియారిటీ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే లేట్ అయింది, సారి క్షమించాలి. ఉదయం నుంచి దాదాపు 9 గంటల నుంచి కూటపల్లి నుంచి అన్ని చర్చలు తిరుగుకుంటూ వస్తా ఉన్నాం. దాని నుంచి లేట్ అయింది. నేను యాక్చువల్గా 2 గంటల వరకు రావాలనుకున్నాను, టైం వెళ్ళకపోయినా దయచేసి వెంటనే భావించొచ్చని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దలు క్రైస్తవ సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ